Subhash Whiteboard, an English classroom for you for teaching grammar, explaining lessons, improving creative expression in English, and assist you for appearing competitive examinations and school and college examinations. ఈరోజు మన వైట్ బోర్డ్ కాన్సెప్ట్ ఏ లెటర్ టు గాడ్ 10th క్లాస్ ఇంగ్లీష్ లెసన్ని తెలుగులో ఎక్స్ప్లెనేషన్ లైన్ బై లైన్ చేద్దాం. ది హౌస్ ద ఓన్లీ వన్ ఇన్ ద ఎంటైర్ వ్యాలీ. ఆ ఇల్లు ద ఓన్లీ వన్ ఇన్ ద ఎంటైర్ వ్యాలీ అంటే ఆ వ్యాలీలో ఒక్కటి మాత్రమే ఉంది. సాట్ ఆన్ ది క్రెస్ట్ ఆఫ్ ఏ లో హిల్. ఒక చిన్న కొండ మీద దాని క్రెస్ట్ అంటే దాని సమతలంలో కూర్చొని ఉన్నట్టుగా ఉంది ఆ ఇల్లు. ఫ్రమ్ దిస్ హైట్ అంటే ఆ ఎత్తు నుండి వన్ కుడ్ సీ ఎవరైనా చూడగలరు. ఏం చూడగలరు? ద రివర్ నదిని అండ్ ద ఫీల్డ్ ఆఫ్ రైప్ కార్న్ అంటే రైప్ అంటే బాగా పండినటువంటి కార్న్ ఫీల్డ్ ని. ఆ కార్న్ ఫీల్డ్ ఎలా ఉంది? డాటెడ్ విత్ ఫ్లవర్స్ అంటే పువ్వులు డాట్స్ లా కనబడుతున్నాయి. అవి దట్ ఆల్వేస్ ప్రామిస్డ్ ఏ గుడ్ హార్వెస్ట్ అంటే ఒక మంచి పంట పండుతాది అని చెప్పి ప్రామిస్ చేస్తున్నట్టుగా అవి డాట్స్ లా కనబడుతున్నటువంటి పువ్వులతో ఉన్నటువంటి ఒక రైప్ కార్న్ ఫీల్డ్ ని కూడా ఆ ఎత్తు నుండి చూడగలరు. రివర్ ను చూడగలరు. అలాగే కార్న్ ఫీల్డ్ ని కూడా చూడగలరు. ద ఓన్లీ థింగ్ ద ఎర్త్ నీడెడ్. ఇప్పుడు ఆ ఎర్త్ కి ఆ భూమికి ఏంటి అవసరం పడింది? ఒకే ఒకటి అవసరం పడింది. అదేంటంటే డౌన్ పోర్ అంటే కుంభవృష్టి. పెద్ద వర్షం కావాలి ఒకటి. ఆర్ లేదా అట్లీస్ట్ ఏ షవర్ లేదా ఒక చిన్న జల్లైనా పర్వాలేదు. త్రూ ఔట్ ది మార్నింగ్ ఉదయం అంతా కూడా లెంచో ఎవరు? ప్రొటోగనిస్ట్ ఆఫ్ ది స్టోరీ. ఈ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ లెంచో అతని పేరు. హూ న్యూ హిస్ ఫీల్డ్స్ ఇంటిమేట్లీ. ఎవరికైతే తన భూములన్నీ కూడా సన్నిహితంగా తెలుసో, ప్రతి పార్టు తెలుసో, హాడ్ డన్ నథింగ్. ఏమీ చేయలేదు ఇవాళ. నథింగ్ ఎల్స్ బట్ సీ ద స్కై. కానీ ఒకటి మాత్రం చేస్తున్నాడు. ఏంటి? ఆకాశం వైపు చూస్తున్నాడు. టువర్డ్స్ ది నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య వైపు ఆకాశం కాస్త చూస్తూ మాత్రం ఉన్నాడు. మరి ఇంకేమీ చేయలేదన్నమాట ఇవాళ. ఇప్పుడు చూడండి. నౌ వీఆర్ రియల్లీ గోయింగ్ టు గెట్ సమ్ వాటర్ వుమెన్. ఇప్పుడు మనం ఇవాళ నిజంగా మనం కొంత వాటర్‌ని పొందబోతున్నాం. అంటే రెయిన్ పొందబోతున్నాం వుమెన్ అని వాళ్ళ భార్యతో చెప్తున్నాడు. ఆ వుమెన్ చూడండి. ద వుమెన్ హూ వాస్ ప్రిపేరింగ్ సప్పర్. ఎవరైతే రాత్రి భోజనాన్ని తయారు చేస్తూ ఉందో ఆ వుమెన్ రిప్లై ఇచ్చింది. ఏమని రిప్లై ఇచ్చింది? యెస్ గాడ్ విల్లింగ్. అవును దేవుడి దయ. అంటే హోపింగ్ ఫర్ బెటర్ ఫ్యూచర్ అన్నమాట. మంచిగా జరుగుతాదని అనుకుందాం అన్నట్టుగా దాని అర్థం అన్నమాట. ఇక్కడ చూడండి. ది ఓల్డర్ బాయ్స్ వర్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్స్ అంటే పెద్దవాళ్ళు ఓల్డర్ బాయ్స్ అంటే పెద్దవాళ్ళందరూ కూడా ఫీల్డ్స్ లో పనిచేస్తున్నారు. వైల్ ద స్మాలర్ వన్స్ వర్ ప్లేయింగ్ నియర్ ద హౌస్. చిన్నపిల్లలందరూ హౌస్ దగ్గర ఆడుకుంటూ ఉన్నారు. ఎప్పటి వరకు ఇది? అంటిల్ ద వుమెన్ కాల్డ్ దెమ్. అంటే ఈ వుమెన్ వాళ్ళని పిలిచే వరకు. ఏమని పిలిచింది? కమ్ ఫర్ డిన్నర్. డిన్నర్‌కి రండి అని పిలిచే వరకు కూడా వాళ్ళు చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. పెద్దవాళ్ళందరూ కూడా పని చేస్తూ ఉన్నారు. ఇట్ వాస్ డ్యూరింగ్ ద మీల్ టైమ్. ఇట్ వాస్ డ్యూరింగ్ ద మీల్. కరెక్ట్‌గా వాళ్ళు భోంచేస్తున్న సమయంలో దట్ జస్ట్ యాస్ లెంచో ఎక్స్‌పెక్టెడ్. జస్ట్ యాస్ లెంచో హాడ్ ప్రిడిక్టెడ్ బిగ్ డ్రాప్స్ ఆఫ్ రెయిన్ బిగన్ టు ఫాల్. అంటే లెంచో హ్యాడ్ ప్రిడిక్టెడ్ ఊహించినట్లుగానే ఏం జరిగిందంటే బిగ్ డ్రాప్స్ ఆఫ్ రెయిన్ పెద్ద డ్రాప్స్ పెద్ద చుక్కలు నీటి చుక్కలు బిగన్ టు ఫాల్ పడ్డం మొదలయ్యాయి. బిగ్ డ్రాప్స్ ఆఫ్ రెయిన్ అన్నమాట. ఇన్ ద నార్త్ చూడండి. ఇన్ ద నార్త్ ఈస్ట్ లో అంటే ఈశాన్యంలో హ్యూజ్ మౌంటైన్స్ ఆఫ్ క్లౌడ్స్. హ్యూజ్ అంటే బిగ్ పెద్ద పర్వతాల లాంటి క్లౌడ్స్ అంటే మేఘాలు కుడ్ బి సీన్ అప్రోచింగ్ వస్తూ కనబడ్డాయి. వచ్చేస్తున్నాయి. ఓకే. ద ఎయిర్ వాస్ ఫ్రెష్ అండ్ స్వీట్. గాలి కూడా ఎలా ఉంది? ఫ్రెష్ గా ఉంది. స్వీట్ గా ఉంది. ఇప్పుడు ద మ్యాన్ అంటే ఇక్కడ లించో అన్నమాట. వెంట్ ఔట్ ఫర్ నో అదర్ రీజన్. పైకి వెళ్ళాడు. ఏం పనేం లేదు. ఏంటి? ఏ రీజన్ లేదు. అంటే ఏముందంటే టు హావ్ ద ప్లెజర్ ఆఫ్ ఫీలింగ్ ద రెయిన్ ఆన్ హిస్ బాడీ. తన శరీరాన్ని రెయిన్‌కి ఎక్స్‌పోజ్ చేసి
అక్కడ ఆనందాన్ని పొందుదాం. టు హావ్ ద ప్లెజర్ ఆఫ్ ఫీలింగ్ అనమాట. ఆ ప్లెజర్‌ఫుల్ ఫీలింగ్‌ని రెయిన్‌లో తడిచి ఆనందాన్ని పొందుదాం అని రెయిన్‌లోకి వెళ్ళాడు. అండ్ వెన్ హి రిటర్న్డ్ తిరిగొచ్చినప్పుడు హి ఎక్స్‌క్లైమ్డ్ అతను ఆశ్చర్యపోయాడు. ఏమని? దీస్ ఆర్ నాట్ రెయిన్ డ్రాప్స్. ఇవి రెయిన్ డ్రాప్స్ కావు ఫాలింగ్ ఫ్రమ్ ద స్కై. ఆకాశం నుంచి పడుతున్న రెయిన్ డ్రాప్స్ కావు. దే ఆర్ న్యూ కాయిన్స్ అవి కొత్త నాణేలు. ద బిగ్ డ్రాప్స్ ఆర్ 10 సెంట్ పీసెస్. ఆ పెద్ద డ్రాప్స్ చుక్కలు 10 సెంట్ నాణేలైతే అండ్ ద లిటిల్ వన్స్ ఆర్ ఫైవ్స్. లిటిల్ వన్స్ చిన్నవి 5 సెంట్ల కాయిన్‌లనమాట. విత్ ఏ సాటిస్ఫైడ్ ఎక్స్‌ప్రెషన్. ఒక సాటిస్ఫాక్షన్‌తో కూడిన ఎక్స్‌ప్రెషన్‌లో హి రిగార్డెడ్ ద ఫీల్డ్. అతడు ఫీల్డ్‌ని ఎలా పరిగణించాడంటే, ఆ ఫీల్డ్ ఆఫ్ రైప్ కార్న్ విత్ ఇట్స్ ఫ్లవర్స్. అంటే పువ్వులతో నిండినటువంటి తన కార్న్ ఫీల్డ్‌ని పండిన కార్న్ ఫీల్డ్‌ని ఎలా అంటే డ్రేప్డ్ ఇన్ ఏ కర్టెన్ ఆఫ్ రెయిన్. అంటే వర్షం అనే ఒక తెరతో కప్పారా అన్నట్టుగా ఫీల్ అయ్యాడు. బట్ సడెన్‌లీ ఎ స్ట్రాంగ్ విండ్ బిగన్ టు ఫ్లో. కానీ సడెన్‌గా ఒక గట్టి గాలి వీచింది. ఆ! అండ్ అలాంగ్ విత్ ద రెయిన్, ఆ వర్షంతో పాటుగా వెరీ లార్జ్ హెయిల్ స్టోన్స్ అంటే వడగళ్ళు. చాలా పెద్దవైనటువంటి వడగళ్ళు బిగాన్ టు ఫాల్ పడడం మొదలెట్టాయి. దీస్ ట్రూలీ డిడ్ రిజంబుల్. అవి నిజంగా ఎలా కనబడుతున్నాయంటే రిజంబుల్ అంటే కనబడడం. న్యూ సిల్వర్ కాయిన్స్. ఇవి సిల్వర్ కాయిన్స్‌లా కనబడుతున్నాయి. ద బాయ్స్ అంటే ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు పిల్లలు ఎక్స్‌పోజింగ్ దెమ్సెల్వ్స్ టు ద రెయిన్. ఆ వర్షానికి ఎక్స్‌పోజ్ అవ్వడానికి పైకొచ్చారు. రాన్ ఔట్ పైకి పరిగెట్టారు. టు కలెక్ట్ ది ఫ్రోజన్ పెరల్స్. కలెక్ట్ చేసుకోవడానికి ఏంటి ద ఫ్రోజన్ గడ్డ కట్టినటువంటి ఆ ముత్యాలు ఏరుకోవడానికి వాళ్ళు రెయిన్‌లోకొచ్చారన్నమాట. ఇట్స్ రియల్లీ గెట్టింగ్ బ్యాడ్ నౌ. అంటే ద సిట్యుయేషన్ ఈస్ వర్సనింగ్ ఆర్ బికమింగ్ మోర్ సీరియస్ ఎక్స్‌క్లైమ్డ్ ద మ్యాన్. ఆశ్చర్యంగా లెంచో అన్నాడు. ఐ హోప్ ఇట్ పాసెస్ క్విక్‌లీ. నేను ఆశిస్తున్నాను. ఏంటి ఇది వేగం వెళ్ళిపోద్దని. ఇట్ డిడ్ నాట్ పాస్ క్విక్‌లీ. అది తొందరగా వెళ్ళలేదు. ఫర్ ఎన్ అవర్ ద హెయిల్ రెయిన్డ్ ఆన్ ద హౌసెస్. అంటే ఫర్ ఎన్ అవర్ ఒక గంట సేపు ఈ హెయిల్ అంటే ఈ వడగళ్ళు రెయిన్డ్ ఆన్ ది హౌసెస్. అంటే రెయిన్ అంటే వర్షంగా కురిచాయి. ఎలా కురిచాయి? ఆన్ ద హౌసెస్ ఎక్కడ? ఆన్ ది హౌసెస్ ఇళ్ళ మీద. ది గార్డెన్ అంతా. ది హిల్ సైడ్ మొత్తం కొండంతా కూడా. అండ్ ద కార్న్ ఫీల్డ్ అంతా కూడా మొత్తం. ఆన్ ద హోల్ వ్యాలీ మొత్తం వ్యాలీ అంతా కూడా ఈ మొత్తం ఈ వర్షం ఏది ఈ హెయిల్ రెయిన్ కురిసిందనమాట. ద ఫీల్డ్ వాస్ వైట్ యాస్ ఇఫ్ కవర్డ్ విత్ సాల్ట్. అంటే ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా దే టర్న్డ్ ఇంటూ వైట్ కలర్ యాస్ ఇఫ్ కవర్డ్ విత్ సాల్ట్. అంటే ఉప్పుతో కప్పివేయబడ్డాయా అనేటట్టుగా కనబడ్డాయన్నమాట. డ్యూ టు ద హెయిల్ రెయిన్. నాట్ ఎ లీఫ్ రిమైన్డ్ ఆన్ ద ట్రీస్. ఒక్క లీఫ్ కూడా, ఒక్క ఆకు కూడా చెట్ల మీద మిగలలేదన్నమాట. ది కార్న్ వాస్ టోటల్లీ డిస్ట్రాయిడ్. కార్న్ మొత్తం అంతా కూడా డిస్ట్రాయ్ చేయబడింది. అంటే నాశనం చేయబడింది. కార్న్ అంతా పాడైపోయింది. ది ఫ్లవర్స్ వర్ గాన్ ఫ్రమ్ ద ప్లాంట్స్. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ప్లాంట్స్ నుంచి రాలిపోయాయి. లెంచోస్ సోల్ వాస్ ఫిల్డ్ విత్ సాడ్‌నెస్. ఒక్కసారిగా లెంచో తాలూకా సోల్ ఫిల్డ్ విత్ సాడ్‌నెస్ అంటే దుఃఖంతో నిండిపోయింది. వెన్ ద స్టార్మ్ హాడ్ పాస్డ్. ఎప్పుడైతే ఆ స్టార్మ్ వెళ్ళిపోయిందో హి స్టూడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ఫీల్డ్. అతడు తన ఫీల్డ్స్ మధ్యలో నిలబడ్డాడు. అండ్ సెడ్ టు హిస్ సన్స్. తన కొడుకులతో చెప్పాడు. ఏమని? ఏ ప్లేగ్ ఆఫ్ లొకాస్ వుడ్ హావ్ లెఫ్ట్ మోర్ థాన్ దిస్. అంటే ఒక ప్లేగ్ ఆఫ్ లోకాస్ అంటే ఒక మిడతల దండు కూడా ఇంత నాశనం చేసేది కాదు. ఎంతో కొంత లెఫ్ట్ అంటే ఎంతో కొంత మిగిల్చేది. కానీ ఈ హెయిల్ స్టార్మ్ మొత్తాన్ని పాడు చేసేసింది అని చెప్పి పిల్లలకి చెప్పాడు. ది హెయిల్ వాస్ లెఫ్ట్ నథింగ్. ఈ హెయిల్ మనకి ఇంకేమీ మిగల్చలేదని చెప్పాడు. దట్ నైట్ వాస్ ఏ సారోఫుల్ వన్. ఆ రోజు రాత్రి చాలా దుఃఖదాయకమైనటువంటి సమయం అన్నమాట.
ఆల్ అవర్ వర్క్ ఫర్ నథింగ్. అంటే మన వర్క్ మొత్తం అంతా కూడా ఏమీ మిగలకుండా పోయింది. మొత్తం టోటల్లీ డిస్ట్రాయిడ్. ద క్రాప్ వాస్ డిస్ట్రాయిడ్. వి డోంట్ హావ్ కార్న్ ఫర్ దిస్ ఇయర్. దేర్ ఈస్ నో వన్ హూ కెన్ హెల్ప్ అస్. మనకు సహాయం చేయడానికి ఇంకెవ్వరు ఉండరు. నో వన్. వి విల్ ఆల్ గో హంగ్రీ దిస్ ఇయర్. ఇయర్ మనం ఆకలితో బాధపడాల్సిందే అని చెప్పి తన పిల్లలతో అన్నాడు. But in the hearts of all who lived in that solitary house in the middle of the valley, అంటే ఆ వ్యాలీ మధ్యలో ఉన్నటువంటి ఆ సాలిటరీ ఒంటరిగా ఉన్నటువంటి ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు హృదయంలో కూడా ఒకటే ఉంది. ఏంటుంది? దేర్ వాజ్ ఏ సింగిల్ హోప్. ఒకటే ఆశ. ఏంటది? హెల్ప్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుండి సహాయం. ఇంకొక ఆశ లేదు వాళ్ళకి. డోంట్ బి సో అప్సెట్. మరీ ఎక్కువ అప్సెట్ అయిపోకండి. ఈవెన్ దో దిస్ సీమ్స్ లైక్ ఎ టోటల్ లాస్ అయినప్పటికీ ఏంటిది టోటల్ మొత్తం లాస్ అయినప్పటికీ రిమెంబర్ గుర్తుపెట్టుకోండి. నో వన్ డైస్ ఆఫ్ హంగర్. ఎవ్వరు ఆకలితో చనిపోరు. దట్స్ వాట్ దే సే. అందుకే వాళ్ళు చెప్తుంటారు. ఏమని? నో వన్ డైస్ ఆఫ్ హంగర్. ఎవ్వరు ఆకలితో చచ్చిపోరని. దట్స్ వాట్ దే సే అంటే అందుకే వారు చెప్తారంటే ఎవరో ప్రబోధకులు చెప్పిన మాటని చెప్తున్నాడు ఇక్కడ. దట్స్ వాట్ దే సే. అందుకే వాళ్ళు చెప్తుంటారు. ఏమని? నో వన్ డైస్ ఆఫ్ హంగర్. ఆల్ త్రూ ద నైట్. ఆ నైట్ అంతా కూడా లెంచో థాట్ ఓన్లీ ఆఫ్ హిస్ వన్ హోప్. తన ఒకే ఒక హోప్ ఆశ గురించి అతను ఆలోచిస్తూ ఉన్నాడు. ఏంటా హోప్? ద హెల్ప్ ఆఫ్ గాడ్. అంటే భగవంతుడి నుండి సహాయం. ది హెల్ప్ ఆఫ్ గాడ్. గాడ్ ఏంటి? గాడ్ ఐస్ హూజ్ ఐస్ సీ ఎవ్రీథింగ్. ఎవరి యొక్క కళ్ళైతే సీ ఎవ్రీథింగ్ ప్రతిదాన్ని చూస్తాయో. చూసారా ఇక్కడ కనెక్టివిటీ? ఎలాగా? యాజ్ హీ హ్యాడ్ బీన్ ఇన్‌స్ట్రక్టెడ్. అతడు ప్రబోధించబడినట్లుగా అంటే ఎవరో ఇతనికి ప్రబోధించారు. ఏమని? గాడ్ హూజ్ ఐస్ సీ ఎవ్రీథింగ్. దేవుడు ఎవరి యొక్క కళ్ళైతే సీ ఎవ్రీథింగ్ ప్రతీదీ చూస్తాయో, అలాగే ఈవెన్ వాట్ ఈస్ డీప్ ఇన్ వన్స్ కాన్షియన్స్. అంటే అదే కాకుండా అందరి మనస్తత్వంలో అంటే మనస్సాక్షిలో డీప్‌గా ఉండే మనస్తత్వాన్ని కూడా దేవుడు చూడగలడు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుందనమాట. ఆ విధంగా ఏంటంటే గాడ్ హెల్ప్ గురించి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. మొత్తం ఎవరైతే ఆ హౌస్‌లో ఉంటున్నారో వాళ్ళు. లెంచో వాస్ ఎన్ ఆక్స్ ఆఫ్ ఎ మ్యాన్. అంటే లెంచో ఒక ఆక్స్‌లో ఒక ఎద్దులాంటి మనిషి వర్కింగ్ లైక్ ఎన్ యానిమల్ ఇన్ ద ఫీల్డ్స్. అంటే ఫీల్డ్స్‌లో అతడు ఒక యానిమల్‌లా పనిచేస్తాడు. బట్ స్టిల్ కానీ ఇప్పటికి హి న్యూ హౌ టు రైట్. అతనికి రాయడం ఎలాగో వచ్చు. ది ఫాలోయింగ్ సండే వచ్చిన నెక్స్ట్ వచ్చే సండే అట్ డే బ్రేక్ అంటే ఉదయాన్నే హి బిగాన్ టు రైట్ ఎ లెటర్. అతను ఒక లెటర్ రాయడం మొదలుపెట్టాడు. విచ్ హి హిమ్సెల్ఫ్ వుడ్ క్యారీ. ఏదైతే హి హిమ్సెల్ఫ్ అతనే. హి పక్కన హిమ్సెల్ఫ్ వచ్చిందంటే అది ఎంఫాటిక్ ప్రొనౌన్ అన్నమాట. అతనే అనే ఎంఫసిస్ వస్తుంది. హి హిమ్సెల్ఫ్ వుడ్ క్యారీ టు టౌన్. తనే ఆ ఉత్తరాన్ని టౌన్‌కి తీసుకెళ్ళి అండ్ ప్లేస్ ఇన్ ద మెయిల్. అది తీసుకెళ్ళి మెయిల్ బాక్స్‌లో ప్లేస్ చేశాడన్నమాట. వేశాడు. ఇట్ వాస్ నథింగ్ లెస్ దెన్ ఎ లెటర్ టు గాడ్. అది ఇంకేదో కాదు. ఏంటి? దట్ ఈస్ ఎ లెటర్ టు గాడ్. దేవుడికి రాసిన ఉత్తరం. గాడ్ హి రోట్. గాడ్ ఇఫ్ యూ డోంట్ హెల్ప్ మీ మై ఫ్యామిలీ అండ్ ఐ విల్ గో హంగ్రీ దిస్ ఇయర్. దేవుడా! ఇఫ్ యూ డోంట్ హెల్ప్ మీ నువ్వు మాత్రం హెల్ప్ చేయనట్లయితే మై ఫ్యామిలీ అండ్ మా కుటుంబం నేను కూడా విల్ గో హంగ్రీ దిస్ ఇయర్. ఈ సంవత్సరం ఆకలితో ఉండాల్సిందే. ఐ నీడ్ ఏ 100 పెసోస్. నాకొక 100 పెసోస్ కావాలి. ఎందుకంటే ఎందుకోసం అంటే సో మై ఫీల్డ్ అగైన్. తిరిగి నా ఫీల్డ్ నాటడానికి అండ్ మరియు టు లివ్ అంటిల్ ద క్రాప్ కమ్స్. అంటే క్రాప్ వచ్చే వరకు బ్రతకడానికి.
టోటల్ అమౌంట్ రిక్వైర్డ్ ఈస్ 100 పెసోస్. బికాస్ ఎందుకు చేతులంటే ది హెయిల్ స్టార్మ్ అంటే ద స్టోరీ కంటిన్యూడ్ హియర్. ద స్టోరీ కంటిన్యూడ్ హియర్. ఓకే. హీ రోట్ హీ రోట్ టు గాడ్ ఆన్ ది ఎన్వలప్. ఎన్వలప్ మీద ఏం రాశాడు? టు గాడ్, దేవుడికి అని రాశాడు. అడ్రస్ అన్నమాట. దిస్ ఈస్ అడ్రస్. పుట్ ద లెటర్ ఇన్సైడ్. లెటర్ తీసి ఎన్వలప్ లో పెట్టాడు. అండ్ స్టిల్ ట్రబుల్డ్, ఇప్పటికీ ట్రబుల్ గానే ఉంది. వెంట్ టు ద టౌన్ కి వెళ్ళాడు. అట్ ది పోస్ట్ ఆఫీస్ లో హీ ప్లేస్డ్ ఏ స్టాంప్ ఆన్ ది లెటర్ మీద ఒక స్టాంప్ అంటించాడు. అండ్ డ్రాప్డ్ ఇట్ ఇన్ టు ద మెయిల్ బాక్స్, దాన్ని మెయిల్ బాక్స్ లో పడేశాడు. వన్ ఆఫ్ ది ఎంప్లాయీస్ అంటే పోస్టల్ ఎంప్లాయీస్ లో చూడండి, ఎంప్లాయీస్ లో ఒకడు హూ వాజ్ ఎ పోస్ట్ మ్యాన్, ఎవరైతే ఒక పోస్ట్ మ్యాన్. అండ్ ఆల్సో హెల్ప్డ్ ఎట్ ది పోస్ట్ ఆఫీస్ లో అందరికి హెల్ప్ చేసే మనిషి అయినటువంటి ఒకడు వెంట్ టు హిస్ బాస్, తన బాస్ దగ్గరికి వెళ్ళాడు. లాఫింగ్ హార్టీలీ అంటే హృదయపూర్వకంగా నవ్వుకుంటూ వెళ్ళాడు. అండ్ షోడ్ హిమ్ ద లెటర్ టు గాడ్, ఆ లెటర్ టు గాడ్, భగవంతుడికి రాసిన ఆ ఉత్తరాన్ని చూపించాడు అతనికి. నెవర్ ఇన్ హిస్ కెరీర్, తన కెరీర్ లో ఎప్పుడు కూడా యాజ్ ఎ పోస్ట్ మ్యాన్, ఒక పోస్ట్ మ్యాన్ గా ఎప్పుడు కూడా హ్యాడ్ హీ నోన్ దట్ అడ్రస్, ఆ అడ్రస్ అతనికి తెలియదు. ఆ అడ్రస్ తో ఇంతవరకు లెటర్స్ రాలేదన్నమాట. ద పోస్ట్ మాస్టర్, ఎవరా పోస్ట్ మాస్టర్? ఎ ఫ్యాట్, కాస్త బలంగా ఉన్నాడు. అండ్ ఎమియబుల్ అంటే స్నేహపూర్వకంగా అందరితో ఉండేటటువంటి మనిషి అయినటువంటి పోస్ట్ మాస్టర్. ఫ్యాట్ అండ్ ఎమియబుల్ ఫిలో. ఫ్యాట్ అంటే కాస్త బలంగా, ఎమియబుల్ అందరితో స్నేహపూరితంగా ఉండేటువంటి ఆ పోస్ట్ మాస్టర్ ఆల్సో బ్రోక్ అవుట్ లాఫింగ్, అతడు కూడా నవ్వడం మొదలు పెట్టాడు. కానీ ఆల్మోస్ట్ ఇమీడియట్లీ అంటే వెంటనే హీ టర్న్ సీరియస్, ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. అండ్ సీరియస్ గా మారాడు. అండ్ ట్యాపింగ్ ద లెటర్ ఆన్ ద డెస్క్, ఆ లెటర్ ని డెస్క్ మీద వేసి కొట్టాడు. కొట్టి కామెంట్ చేశాడు. ఏమని? వాట్ ఫెయిత్, ఐ విష్ ఐ హ్యాడ్ ద ఫెయిత్ ఆఫ్ ద మ్యాన్ హూ రోడ్ దిస్ లెటర్ స్టార్టింగ్ అప్ కరస్పాండెన్స్ విత్ గాడ్. రియల్‌గా ఐ విష్ ద బిలీఫ్ ఆఫ్ ద మ్యాన్, ఆ మ్యాన్ తాలూకా ఫెయిత్, నమ్మకం, ఎవరైతే ఈ లెటర్ రాసారో ఆ మ్యాన్ తాలూకా నమ్మకం. అంతే గాకుండా స్టార్టింగ్ అప్ ఏ కరస్పాండెన్స్ అంటే దేవుడితోనే కరస్పాండెన్స్ స్టార్ట్ చేసాడు. అంటే ఉత్తర ప్రత్యుత్తరాలు స్టార్ట్ చేసిన ఇతని తాలూకా ఫెయిత్‌ని నేను చాలా హర్షిస్తున్నాను. నేను చాలా హర్షిస్తున్నాను. భగవంతుడితోనే అతడు కరస్పాండెన్స్ మొదలుపెట్టాడు అని చెప్పి అన్నాడన్నమాట. సో in order to shake the in order not to shake the faith in God. సో అతనుకున్న ఆ ఫెయిత్ ని పాడు చేయకుండా, వమ్ము చేయకుండా, ది పోస్ట్ మాస్టర్ కేమ్ అప్ విత్ ఎన్ ఐడియా. పోస్ట్ మాస్టర్ ఒక ఐడియాని ప్లాన్ వచ్చాడు. ఏంటి ఐడియా? ఆన్సర్ ది లెటర్, ఆ లెటర్ కి ఆన్సర్ రాయాలని. బట్ వెన్ హీ ఓపెన్డ్ ఇట్, కానీ ఆ లెటర్ తెరిచేసరికి ఇట్ వాస్ ఎవిడెంట్ దట్ టు ఆన్సర్ ఇట్, దీనికి ఆన్సర్ చేయాలంటే హీ నీడెడ్ సంథింగ్ మోర్ దాన్ గుడ్ విల్, ఇంక్ అండ్ పేపర్. అతనికి గుడ్ విల్, అతనుకున్న మంచి పేరు, ఇంకు పేపరే కాకుండా మరేదో కావాలి. ఏం కావాలి? 100 పెసోస్ కావాలి. బట్ హీ స్టక్ టు హిస్ రిజల్యూషన్. కానీ తన తీర్మానం, రిజల్యూషన్ కి అతను రిజల్యూషన్ మీద నిలబడ్డాడు. రిజల్యూషన్ మీద అతడు స్టిక్ ఆన్ అయ్యాడు. హీ ఆస్క్డ్ ఫర్ మనీ ఫ్రమ్ హిస్ ఎంప్లాయీస్, తన ఎంప్లాయీస్ నుంచి కొంత మనీ అడిగాడు. హీ హిమ్సెల్ఫ్ గేవ్, తను కూడా కొంత గేవ్ ఏ పార్ట్ ఆఫ్ హిస్ సాలరీ, తన సాలరీలో కొంత భాగాన్ని ఇచ్చాడు. అండ్ సెవరల్ ఫ్రెండ్స్ ఆఫ్ హిస్ వేర్ ఆబ్లిజ్డ్, అతని స్నేహితులు చాలా మంది విధిగా భావించారు టు గివ్ సంథింగ్ ఫర్ అన్ యాక్ట్ ఆఫ్ చారిటీ, అంటే దాన ధర్మం కింద ఎంతో కొంత ఇవ్వడానికి ఫ్రెండ్స్ కూడా విధిగా ఆబ్లిజ్ అయ్యారు. అంటే ఆబ్లిగేషన్ లా ఫీల్ అయ్యి కొంత కలెక్ట్ చేశారు. ఇట్ వాస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు గ్యాదర్ టుగెదర్ ది 100 పెసోస్. అంటే కానీ ఇట్ వాస్ ఇంపాసిబుల్, చాలా కష్టం. ఎందుకంటే ఫర్ హిమ్, అతనికి టు గెదర్ ది 100 పెసోస్ అంటే 100 పెసోస్ ని గ్యాదర్ చేయడం అతనికి నిజంగా
It is impossible. So he was able to send the farmer. ఆ farmer కి అతను పంపగలిగాడు. ఎంత పంపగలి ఓన్లీ ఎ లిటిల్ మోర్ దెన్ హాఫ్. ఆ లిటిల్ మోర్ దెన్ హాఫ్‌ని మాత్రం అంటే అతను అడిగింది 100 హాఫ్‌లో కంటే ఎక్కువ. అంటే మోర్ దెన్ హాఫ్ అంటే 70 పెసోస్ వరకు పంపగలుగుతాడు. హి పుట్ ద మనీ ఇన్ అన్ ఎన్వెలప్. అతడు ఆ మనీని ఒక ఎన్వెలప్‌లో పెట్టాడు. అడ్రెస్డ్ టు లెంచో. లెంచో అనే అడ్రెస్ రాసాడు. అండ్ విత్ ఇట్ ఎ లెటర్. అందులో ఒక లెటర్ కూడా పెట్టాడు. కంటైనింగ్ ఓన్లీ ఎ సింగిల్ వర్డ్. అందులో ఒక్క పదం మాత్రమే రాసాడు. ఏంటి యాస్ ఎ సిగ్నేచర్. ఒక సిగ్నేచర్‌లా ఏమని గాడ్ అని. The following Sunday, Lencho came a bit earlier than usual. అంటే సహజంగా లెంచో వచ్చాడు. ఎప్పుడొచ్చాడు? ఎ బిట్ ఎర్లియర్ థాన్ యూజువల్. సాధారణంగా కంటే కాస్త ముందొచ్చాడు. దేనికి? టు ఆస్క్ అడగడానికి. ఇఫ్ దేర్ వాస్ ఎ లెటర్ ఫర్ హిమ్. అంటే తనకేమన్నా ఉత్తరం వచ్చిందేమో అని అడగడానికొచ్చాడు. ఇట్ వాస్ ద పోస్ట్ మ్యాన్ హిమ్సెల్ఫ్ హూ హ్యాండెడ్ who handed the letter to him. It was the postman himself who handed the letter to him. అంటే ద పోస్ట్ మ్యాన్ అతనే ఎవరు హూ హ్యాండెడ్ ద లెటర్ టు హిమ్. అతనికి ఆ లెటర్ ని హ్యాండ్ ఓవర్ చేశాడు. వైల్ ది పోస్ట్ మాస్టర్ అట్ ద సేమ్ టైమ్ ద పోస్ట్ మాస్టర్ ఎక్స్పీరియన్సింగ్ ది కంటెంట్మెంట్. కంటెంట్మెంట్ అంటే సంతృప్తి. అంటే ఆ సంతృప్తిని అనుభవిస్తున్నాడు. ఆఫ్ ఎ మ్యాన్ హూ హాస్ పెర్ఫార్మ్డ్ ఏ గుడ్ డీడ్. ఒక మంచి పని చేసినటువంటి సంతృప్తి. డబ్బులన్నీ కలెక్ట్ చేసి పంపించాడు కదా! ఆ మంచి పని చేసినటువంటి దానివల్ల వచ్చిన సంతృప్తిని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాడు. ఎక్కడ? లుక్డ్ ఆన్ ఫ్రమ్ హిస్ ఆఫీస్. తన ఆఫీస్‌లో ఉండే లోపల నుండి చూస్తూ ఆ సంతృప్తిని అనుభవిస్తున్నాడాయన. లెంచో షోడ్ నాట్ ది స్లైటెస్ట్ సర్ప్రైజ్ ఆన్ సీయింగ్ ద మనీ. ఆ డబ్బులు చూడగానే లెంచో కాస్తంత స్లైటెస్ట్ సర్ప్రైజ్ కూడా పడలేదు. సచ్ వాస్ హిస్ కాన్ఫిడెన్స్. అది అతని తాలూకా కాన్ఫిడెన్స్ లెవెల్. భగవంతుడు గ్యారంటీగా పంపుతాడు అనే కాన్ఫిడెన్స్‌లో ఉన్నాడు కాబట్టి, ఆ మనీ అతన్ని సర్ప్రైజ్‌కి గురి చేయలేదు. బట్ హి బికేమ్ యాంగ్రీ వెన్ హి కౌంటెడ్ ద మనీ. ఆ మనీని కౌంట్ చేయించినప్పుడు మాత్రం అతడు ఒక్కసారిగా యాంగ్రీ అయ్యాడు. గాడ్ కుడ్ నాట్ హావ్ మేడ్ ఏ మిస్టేక్. దేవుడా తప్పు చేయడు. నార్ కుడ్ హీ హావ్ డినైడ్ లెంచో వాట్ హీ హాస్ రిక్వెస్టెడ్. నేను అడిగిన దాన్ని అతను కాదండు. దేవుడా మిస్టేక్ చేయడు. మరియు నేను అడిగిన దాన్ని కాదండు. మరంటే తప్పెక్కడ జరుగుంటది అనే విషయం మీద అతను ఆలోచిస్తున్నాడు. ఇమ్మీడియేట్‌లీ వెంటనే లెంచో వెంట్ అప్ టు ద విండో. ఒక్కసారిగా విండో దగ్గరికెళ్ళాడు. టు ఆస్క్ ఫర్ ఏ పేపర్ అండ్ ఇంక్. ఒక పేపరు, ఇంకు అడిగాడు. ఆన్ ద పబ్లిక్ రైటింగ్ టేబుల్. అక్కడున్న పబ్లిక్ రైటింగ్ టేబుల్ మీద హి స్టార్టెడ్ టు రైట్. అతను రాయడం మొదలుపెట్టాడు. విత్ మచ్ రింక్లింగ్ ఆఫ్ హిస్ బ్రో. రింక్లింగ్ ఆఫ్ హిస్ బ్రో అంటే కనుబొమ్మలు ముడతలు పడ్డం. అంటే మనం ఏదైనా కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉన్నప్పుడు అలాంటప్పుడు కనుబొమ్మలు మీదకి జరుగుతాయి. కాస్డ్ బై అంటే ఈ రింక్లింగ్ ఆఫ్ బ్రో అనేది ఎందువల్ల? కాస్డ్ బై ది ఎఫర్ట్ హి హాడ్ మేడ్ టు ఎక్స్‌ప్రెస్ హిస్ ఐడియా. తన మనసులో తనకొచ్చిన ఇప్పుడు ఐడియాని గాడ్‌కి చెప్పాలి కదా! దానివల్ల ఆ ఎఫర్ట్ అతను తీసుకున్న ఎఫర్ట్ కారణంగా అతని ఈ రింక్లింగ్ ఆఫ్ హిస్ బ్రో అయింది. అంటే తన కనుబొమ్మల మీదకి లేచాయి. వెన్ హి ఫినిష్డ్ అతను లెటర్ రాయడం పూర్తి చేసిన తర్వాత హి వెంట్ టు ద విండో టు బై ఎ స్టాంప్. ఒక స్టాంప్ కొనడానికి విండో దగ్గరికెళ్ళాడు. విచ్ హి లిక్డ్ అంటే దాన్ని నోటుతో తడిచేశాడు. అండ్ దెన్ ఫిక్స్డ్ దాన్ని ఎన్వలప్ మీద ఫిక్స్ చేశాడు. హి లిక్డ్ ద స్టాంప్ అండ్ ఎఫిక్స్డ్ టు ద ఎన్వలప్. అంటే నోట్లో తడిచేసి దాన్ని ఆ స్టాంప్‌ని ఎన్వలప్ మీద అంటించాడు. విత్ ఎ బ్లో ఆఫ్ హిస్ ఫిస్ట్. తన పిడికిలితో ఒక గుద్దు గుద్దాడు దాని మీద. స్టాంప్ గట్టిగా అడ్డుకోవడానికనమాట. ద మొమెంట్ ద లెటర్ ఫెల్ ఇంటు ద మెయిల్ బాక్స్. ఆ క్షణం ఎప్పుడైతే ఆ లెటరు మెయిల్ బాక్స్‌లో పడిందో, ది పోస్ట్ మాస్టర్ వెంట్
టు ఓపెన్ ఇట్. పోస్ట్ మాస్టర్ గారు దాన్ని వెళ్లారు. దేనికి? ఓపెన్ చేయడానికి. ఓపెన్ చేయడానికి వెళ్లారు. ఇట్ సెడ్ ఆ లెటర్‌లో ఏముందంటే, గాడ్ దేవుడా! ఆఫ్ ద మనీ దట్ ఐ ఆస్క్డ్ ఫర్, అంటే నేను అడిగిన డబ్బుల విషయంలో ఓన్లీ 70 పెసోస్ రీచ్డ్ మీ. కేవలం 70 పెసోస్ మాత్రమే, 70 పెసోస్ మాత్రమే నాకు చేరాయి. సెండ్ మీ ది రెస్ట్, మిగతా డబ్బులు సెండ్ మీ పంపించండి. ఏంటి రెస్ట్ అంటే ద రిమైనింగ్ మనీ, సిన్స్ ఐ నీడ్ ఇట్ వెరీ మచ్. ఎందువల్లంటే నాకు చాలా అవసరం ఉంది. ఐ నీడ్ ఇట్ వెరీ మచ్. బట్ డోంట్ సెండ్ ఇట్ టు మీ త్రూ ద మెయిల్. కానీ మీరు ఆ డబ్బుల్ని మెయిల్ ద్వారా పంపొద్దు. బికాస్ ఎందుచేతనంటే ది పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ ఆర్ ఎ బంచ్ ఆఫ్ క్రూక్స్. పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ అందరూ కూడా మోసగాళ్ళు. గ్రూప్ ఆఫ్ డిజానెస్ట్ పీపుల్, దొంగలు, లంచో. ఈ లెటర్ చూడగానే మొత్తం ఎంప్లాయీస్ అందరూ షాక్ అయిపోయి ఉంటారు. ఈ లెసన్‌కి సంబంధించిన తెలుగు ఎక్స్‌ప్రెషన్ నేను తెలుగులో ఇచ్చింది మీకు చాలా ఉపయోగపడుతుందని భావిస్తూ థాంక్ యూ వెరీ మచ్.